హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. గత క్లాసులో మనం జీవావరణ శాస్త్రంలోని జీవావరణ శాస్త్రం యొక్క పదజాలం గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ క్లాసులో మనం జీవావరణ వ్యవస్థ అనే పదాన్ని గురించి, దాని గురించిన మిగతా చర్యల గురించి అధ్యయనం చేద్దాం. జీవావరణ వ్యవస్థ జీవావరణ వ్యవస్థ అనేది ఆవరణ శాస్త్రం యొక్క క్రియాశీలక ప్రమాణంగా మనం జీవావరణ వ్యవస్థను పేర్కొనడం జరుగుతుంది. అయితే మనం గత క్లాస్లో చర్చించినట్లు పర్యావరణంలో మనకు రకరకాల కారకాలు ఉండటం జరుగుతుంది. వాటిని మనం భౌతిక కారకాలు, రసాయన కారకాలు, అదేవిధంగా జీవకారకాలుగా మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో ఏం జరుగుతుందంటే, ఈ భౌతిక కారకాలు, రసాయన కారకాలు వంటి నిర్జీవ కారకాలకు, అదేవిధంగా ఈ జీవకారకాలకు మధ్య పదార్థం అనేది నిరంతరంగా వినిమయానికి గురవుతుంటుందన్నమాట. ఈ యొక్క పదార్థం యొక్క నిరంతర వినిమయం యొక్క అంతర్చర్యల యొక్క దృగ్విషయాన్ని మనం ఈ జీవావరణ వ్యవస్థగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ జీవావరణ వ్యవస్థ అనేది ఆవరణ శాస్త్రం యొక్క క్రియాశీల ప్రమాణంగా పేర్కొంటున్నాం. ఈ జీవావరణ వ్యవస్థలో మనకి ప్రధానంగా పర్యావరణంలో మనకి భౌతిక రసాయన కారకాలు వంటి నిర్జీవ కారకాలు, అదేవిధంగా జీవకారకాలు ఉండటం జరుగుతుంది. ఈ యొక్క భౌతిక రసాయన కారకాలకు మరియు జీవకారకాలకు, అంటే నిర్జీవ కారకాలకు, జీవకారకాలకు మధ్య నిరంతరంగా పదార్థం అనేది వినిమయం చెందుతుంది. ఈ వినిమయం చెందడానికి రకరకాల అంతర్గత చర్యలు అనేవి దోహదం పడుతున్నాయి అన్నమాట. ఈ యొక్క అంతర్గత చర్యల యొక్క అధ్యయనాన్ని మనం, ఈ అంతర్గత చర్యల యొక్క దృగ్విషయాన్ని మొత్తాన్ని కూడా మనం జీవావరణ వ్యవస్థగా పేర్కొనడం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఆవరణ శాస్త్రంలో పర్యావరణంలో మనకు ఒక చిన్నపాటి కొలను తీసుకున్నా, అదేవిధంగా ఒక పగడపు దీవిని తీసుకున్నా, అదేవిధంగా ఒక చిన్నపాటి బావిని తీసుకున్నా, ఇవన్నీ కూడా ఆవరణ శాస్త్రం యొక్క మనకి జీవావరణ వ్యవస్థగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే కొలనైన జీవావరణ వ్యవస్థగా ఉంటుంది. పగడపు దీవి, సముద్ర దీవులు ఉన్నటువంటి కోరల్ రీఫ్స్ కూడా మనకు జీవావరణ వ్యవస్థగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మన పొలాలకాటి బావి కూడా ఒక జీవావరణ వ్యవస్థగా ఉండటం జరుగుతుంది. అయితే ఇక ప్రతి ఒక్క అంశంలో కూడా జీవి మరియు జీవకారకం మరియు నిర్జీవకారకం రెండింటికి మధ్య పదార్థం అనేది నిరంతరం వినిమయానికి గురి కావడం జరుగుతుంది. ఈ పదార్థం యొక్క వినిమయానికి ఉన్నటువంటి అంతర్గత చర్యలు అనేవి మనకి జీవావరణ వ్యవస్థ యొక్క లక్షణంగా చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. అయితే ప్రధానంగా మనకి ఈ జీవావరణ వ్యవస్థ, ఎకోసిస్టమ్ అనేటటువంటి పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే, ఎకోసిస్టమ్ అనేటటువంటి పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త మనకి ఏజీ ట్రాన్స్లేగా పేర్కొనడం జరుగుతుందండి. ఏజీ ట్రాన్స్లే ఈ జీవావరణ వ్యవస్థ అనేటటువంటి పదాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ జీవావరణ వ్యవస్థ అనేది జీవావరణ శాస్త్రం యొక్క క్రియాశీల ప్రమాణంగా మనం పేర్కొనడం జరుగుతుంది. దీంట్లో మనకు భౌతిక కారకాలు, రసాయన కారకాలు, అదేవిధంగా అంటే నిర్జీవ కారకాలకి, జీవకారకాలకి మధ్య నిరంతరంగా పదార్థం అనేది వినిమయం చెందుతుంది. ఆ పదార్థం అనేది వినిమయం చెందడానికి అనేకమైనటువంటి చర్యలు అనేవి దోహదపడటం జరుగుతుంది. ఆ చర్యల యొక్క దృగ్విషయాన్ని మనం జీవావరణ వ్యవస్థగా మనం పేర్కొంటున్నాం. అయితే ఈ జీవావరణ వ్యవస్థకి మనకు ఉదాహరణగా గమనించినట్లయితే మనకి ఒక చిన్నపాటి కొలను, సరస్సు లాంటివి, అదేవిధంగా సముద్రంలో ఉన్నటువంటి పగడపు దీవులు కూడా, దీంట్లో కూడా జీవకారకాలకి, నిర్జీవ కారకాలకి మధ్య నిరంతరంగా పదార్థ వినిమయం చెందుతుంది. కాబట్టి పగడపు దీవిని కూడా మనం జీవావరణ వ్యవస్థకు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అదేవిధంగా మన చిన్నపాటి బావులని, అదేవిధంగా ఒక అడవిని, ఇవన్నీ కూడా జీవావరణ వ్యవస్థలో మనకి అంతర్భాగంగా ఉండటం జరుగుతుంది అన్నమాట. అయితే ప్రధానంగా ఈ జీవావరణ వ్యవస్థలో మనకి జీవకారకాలకి, నిర్జీవ కారకాలకి మధ్య మనం పదార్థ వినిమయం చెందుతుంది అంటున్నాం. జీవకారకాలు, అదేవిధంగా నిర్జీవ కారకాలు. మరి నిర్జీవ కారకాలు, జీవకారకాలను మనం తీసుకున్నట్లయితే, నిర్జీవ కారకాలు అనేవి మనం రెండు రకాలుగా పేర్కొనడం జరుగుతుంది. దాంట్లో మనకి భౌతిక నిర్జీవ కారకాలు అని పేర్కొంటున్నాం, భౌతిక నిర్జీవ కారకాలు, అదేవిధంగా రసాయన నిర్జీవ కారకాలుగా మనం పేర్కొంటున్నాం.
నిర్జీవ కారకాలు మనం 2 రకాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఒకటి భౌతిక నిర్జీవ కారకాలు, 2 రసాయన నిర్జీవ కారకాలు. మరి భౌతిక నిర్జీవ కారకాలు ఏమేమి ఉంటాయంటే మనకు వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాలు మొత్తం కూడా ఉండడం జరుగుతుంది. ఉష్ణోగ్రత, పీడనము, తేమ, అదేవిధంగా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి, అదేవిధంగా భూమి యొక్క అయస్కాంత శక్తి, అయస్కాంత తత్వం అనేది కూడా మనకి ఒక భౌతిక నిర్జీవ కారకాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. అదే రసాయన నిర్జీవ కారకాన్ని తీసుకున్నట్టయితే భూమి యొక్క లవణీయత, ఆమ్లత్వము, వివిధ రకాల పోషక పదార్థాల లభ్యత అనేది కూడా ఒక రసాయన పదార్థం. పోషణ పదార్థాల లభ్యత, పోషణ పదార్థాలన్నీ కూడా రసాయన కారకాలతోటి సంఘటితం చెంది ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకి లవణీయత, ఆమ్లత్వము, పోషక పదార్థాల లభ్యత ఇవన్నీ కూడా మనకి రసాయన నిర్జీవ కారకాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. భౌతిక నిర్జీవ కారకాలుగా మనకు ఉష్ణోగ్రత, పీడనము, తేమ, అదేవిధంగా భూమి యొక్క అయస్కాంత తత్వము, అదేవిధంగా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఇవన్నీ కూడా భౌతిక నిర్జీవ కారకాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇకపోతే మనకి జీవావరణ వ్యవస్థలో మనకి జీవకారకాలు అనే అంశాన్ని కూడా మనం చూడటం జరుగుతుంది. ఈ జీవకారకాలు అనేవి జీవకారకాలు మరియు నిర్జీవ కారకాలు 2 కూడా పరస్పరం పదార్థాన్ని వినిమయం చెందించుకోవడానికి రకరకాల అంతర్గత చర్యలు జరుగుతున్నాయి. ఆ అంతర్గత చర్యల యొక్క దృశ్యాన్ని మనం ఎకోసిస్టమ్, జీవావరణ వ్యవస్థగా మనం పేర్కొంటున్నాం. అయితే ఈ జీవకారకాలని మనం ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరిస్తామండి. ఇక్కడ వాటిని చూసినట్లయితే మనం ఉత్పత్తిదారులు అంటాం. జీవకారకాలని ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. దాంట్లో మొదటిది మనకు ఉత్పత్తిదారులు, రెండవది వినియోగదారులు. ఈ ఉత్పత్తిదారులుగా మనకు ప్రధానంగా మొక్కలు వ్యవహరించడం జరుగుతుంది. వినియోగదారులుగా జంతువులు అనేవి వినియోగదారులుగా ఉండటం జరుగుతుంది. అయితే శక్తి అనేది సౌరశక్తి అనేది మొక్కలకి కానీ జంతువులకు కానీ ఒక శక్తి లభ్యతకి ముఖ్యమైనటువంటి మూలాధారంగా సౌరశక్తి అనేది వ్యవహరించడం జరుగుతుంది. అయితే అటు సౌరశక్తిలో ఉన్నటువంటి సౌరశక్తిని బేస్ చేసుకొని వాతావరణంలో ఉన్నటువంటి నిర్జీవ కారకాలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని, అదేవిధంగా నీటిని, రెండింటిని సౌరశక్తి సమక్షంలో మనకి రెండింటిని కలిపేసి పిండి పదార్థంగా ఈ యొక్క మొక్కలు అనేవి డిపాజిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క పిండి పదార్థ సంశ్లేషణ జరిగిన తర్వాత ఈ పిండి పదార్థం అనేది ఈ మొక్కలు అనేవి వాతావరణంలో ఉన్నటువంటి నిర్జీవ కారకాలు కార్బన్ డైఆక్సైడ్ని మరియు నీటిని కలిపి సూర్యరశ్మి సమక్షంలో వాటిని పిండి పదార్థంగా సంశ్లేషించడం జరుగుతుంది. అయితే మొక్కలకు ఈ విధమైన అనుకూలత ఏ విధంగా చేకూరుతుందంటే మొక్కల్లో మనకి క్లోరోఫిల్ అనేటువంటి వర్ణద్రవ్యం ఉండటం జరుగుతుందండి. ఈ యొక్క క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం ఏం చేస్తుందంటే సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించి సౌరశక్తి సమక్షంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ని మరియు నీటిని రెండింటిని కలిపి పిండి పదార్థంగా మార్చుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అనుకూలత అనేది ఈ మొక్కలకు మాత్రమే మనకు చుట్టం జరుగుతుంది అన్నమాట. మొక్కల్లో మాత్రమే చుట్టం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే మొక్కలు ఉన్నటువంటి క్లోరోఫిల్ అనేటువంటి వర్ణద్రవ్యం. అదేవిధంగా కొన్ని రకాల ఉత్పత్తిదారులను మనం గమనించినట్లయితే ఉత్పత్తిదారులలో ఉత్పత్తిదారులను మనం ఆటోట్రాప్స్ అని కూడా అంటాం. అంటే ఇవి సొంతంగా స్వయం పోషితాలు, అంటే తమ శక్తిని తామే తయారు చేసినటువంటి శక్తి ఉన్నటువంటి జీవులుగా మనం పేర్కొనడం జరుగుతుంది. దీంట్లో మనకి మొక్కలు అనేవి మనకు ప్రధానంగా సౌరశక్తిని ఉపయోగించుకొని అకర్బన పదార్థాలని కార్బన్ డైఆక్సైడ్ని, నీటిని రెండింటిని మనకి కలిపేసి ఒక పిండి పదార్థంగా మనకు సంశ్లేషించడం జరుగుతుంది. ఈ విధంగా మొక్కలు అనేవి శక్తి వనరులుగా మిగతా జీవులకి తోడ్పడటం జరుగుతుంది.
అయితే ఈ యొక్క స్వయం పోషణ అనేది మొక్కల్లో ఈ విధంగా జరిగితే బ్యాక్టీరియాలు సల్ఫర్ బ్యాక్టీరియాస్ అనేవి ఉండటం జరుగుతుంది. ఈ సల్ఫర్ బ్యాక్టీరియాస్ అనేవి సౌరశక్తిలో ఉన్నటువంటి సూర్యరశ్మిని గ్రహించి ఏ విధంగా మొక్కలైతే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటున్నాయో ఈ సల్ఫర్ బ్యాక్టీరియాస్ అనేవి రసాయన పదార్థాలని వియోగం చెందిస్తాయండి. రసాయన పదార్థాల వియోగం ద్వారా లభించినటువంటి శక్తిని వనరుగా ఉపయోగించుకొని ఇవి తమ శక్తిని తామే తయారు చేసుకుంటాయి ఈ సల్ఫర్ బ్యాక్టీరియాస్. వీటిని మనం కెమో ఆటోఫార్మ్ అంటాం. కెమో ఆటోట్రోప్స్గా మనం పేర్కొనటం జరుగుతుంది. మొక్కలు అనేవి మనకు సహజంగా ఆటోట్రాప్స్గా మనకి ఉంటే ఈ సల్ఫర్ బ్యాక్టీరియాస్ అనేవి రసాయన పదార్థాలను వియోగం చెందించి తద్వారా వచ్చిన శక్తితో అవి పిండి పదార్థాలను తయారు చేసుకుంటున్నాయి. వాటిని మనం కెమో ఆటోట్రాప్స్ అని కూడా అంటాం. అయితే సల్ఫర్ బ్యాక్టీరియాకి మనకు ఒక ఉదాహరణ గమనించినట్లయితే బెగ్గీ ఒటోటా అనేటటువంటి బెగ్గీ ఒటోయా అనేటటువంటి ఒక బ్యాక్టీరియా ఉండటం జరుగుతుంది. ఈ సల్ఫర్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేది ఈ విధంగా రసాయన పదార్థాలను వియోగం చెందించి రసాయన పదార్థాలని వియోగం చెందించి వచ్చిన తద్వారా శక్తి ద్వారా అవి పిండి పదార్థాల సంశ్లేషణ అనేది చేసుకోవడం జరుగుతుంది. దానికి ప్రధానంగా ఎగ్జాంపుల్గా మనం బెగ్గీ ఒటోయా అనేటటువంటి ఒక బ్యాక్టీరియాని గమనించవచ్చు. ఈ యొక్క బెగ్గీ ఒటోయా అనేటటువంటి బ్యాక్టీరియాలోని థియోక్రేషియా అనేటటువంటి కుటుంబానికి చెందినటువంటి జీవిగా మనం గమనించడం జరుగుతుంది. ఈ విధంగా ఉత్పత్తిదారులకు మనకు ప్రధానంగా రెండు రకాలు వర్గీకరించుకుంటాం. ఒకటేమో మనకు సహజంగా ఉన్నటువంటి ఉత్పత్తిదారులుగా మనకు మొక్కలను పేర్కొంటే ఇవి రసాయన పదార్థాలని వియోగం చెందించి ద్వారా లభించిన శక్తితోటి అవి పిండి పదార్థాలను సంశ్లేషించే శక్తి కలిగి ఉంటాయి. వాటిని మనం కెమో ఆటోట్రాప్స్గా మనం పేర్కొనడం జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ అనేది బెగ్గీ ఒటోయా అనేటటువంటిది ఒక సల్ఫర్ బ్యాక్టీరియా. ఇది థియోక్రేషియా అనేటటువంటి బ్యాక్టీరియా కుటుంబానికి చెందినటువంటి బ్యాక్టీరియా. ఇది రసాయన పదార్థాలను వియోగం చెందించి తద్వారా వచ్చిన శక్తిని రసాయన పదార్థాల సంశ్లేషణలో ఉపయోగించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఉత్పత్తిదారులు అనేవి జీవకారకాలు ఉండటం జరుగుతుంది. అదేవిధంగా జీవకారకాల్లో ప్రధానంగా రెండో భాగంగా మనం వినియోగదారులు అనేటువంటి అంశాన్ని గమనిస్తాం. వినియోగదారులు మరేంటి వినియోగదారులు అంటే ఇవి సొంతంగా ఆహార పదార్థాలను సంశ్లేషించుకోలేవు అంటే ఇవి ఇతర జీవులపైన ఆధారపడి బతుకున్నటువంటి జీవులుగా మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే ప్రధానంగా వినియోగదారులని మనం ప్రాథమిక వినియోగదారులుగా మనం పేర్కొంటాం. ప్రాథమిక వినియోగదారులు. మరి ప్రాథమిక వినియోగదారులు ఎవరంటే నేరుగా ఈ యొక్క ఉత్పత్తిదారులపైనటువంటి ఆధారపడుతున్నటువంటి వినియోగదారులని మనం ప్రాథమిక వినియోగదారులుగా పేర్కొంటాం. ఉదాహరణ గమనించినట్లయితే జింకల్ని గమనించినట్లయితే జింకలు అనేవి నేరుగా గడ్డిని తిని గడ్డి పైన ఆధారపడి ఉంటాయి. గడ్డి అనేవి మనకు స్వయం పోషకాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా రకరకాల జీవులు వినియోగదారులు అనేవి మనకు ప్రధానంగా ఉత్పత్తిదారులపైన ఆధారపడి తమ యొక్క ఆహార పదార్థాలను గ్రహించేటటువంటి జీవులుగా మనకు ఈ యొక్క ప్రాథమిక వినియోగదారులను ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ద్వితీయ వినియోగదారులు అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. ద్వితీయ వినియోగదారులు అనేవి కూడా వినియోగదారులలో రెండో రకం వినియోగదారులు. ఈ రెండో రకం వినియోగదారులు అనేవి వీళ్ళు ప్రధానంగా మనకి ఇటు ప్రాథమిక వినియోగదారులని అదేవిధంగా మనకు ఉత్పత్తిదారులని రెండింటినీ కూడా ఆహారంగా స్వీకరించేటటువంటి జీవ లక్షణాలు కలిగినటువంటి జీవులు అన్నమాట. ఇవి ప్రాథమిక వినియోగదారులని అదేవిధంగా మనకి ఉత్పత్తిదారులని ఇద్దరిని కూడా ఆహారంగా స్వీకరించేటటువంటి గుణం గల జీవులని మనం ద్వితీయ వినియోగదారులు అంటాం. ఈ ద్వితీయ వినియోగదారులని మనం ఓమ్నివోరస్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాథమిక వినియోగదారులని ఇవి పూర్తిగా మనకి శాకాహారులపైన డిపెండ్ అయినటువంటి మనకు మొక్కలపైన డిపెండ్ అవుతున్న జీవులు కాబట్టి వీటిని ప్రధానంగా మనం శాకాహారులుగా మనం పేర్కొంటాం.
ఈ శాకాహారులుగా మనకి జింకలు, అదేవిధంగా వివిధ రకాల పశు జాతులు కూడా ఈ యొక్క ప్రాథమిక వినియోగదారులకు కూడా రావడం జరుగుతుంది. అయితే వీటిని మనం హెర్బీవోరస్గా కూడా పేర్కొంటున్నాం. హెర్బీవోరస్లు అనేవి ప్రధానంగా ప్రాథమిక వినియోగదారులు. ఈ ఓమ్నివోరస్లు అనేవి ఇవేం చేస్తాయంటే ఇవి ప్రాథమిక వినియోగదారులను ఆహారంగా స్వీకరిస్తాయి, అలాగే ఉత్పత్తిదారులను ఆహారంగా స్వీకరిస్తాయి. వీటిని మనం సర్వభక్షకులు అని కూడా పేర్కొనడం జరుగుతుంది. సర్వభక్షకులుగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇవి ప్రాథమిక వినియోగదారులని మరియు ఉత్పత్తిదారులని రెండింటిని కూడా ఆహారంగా స్వీకరిస్తాయి. వీటిని ఓమ్నివోరస్ అంటున్నాం. ఉదాహరణ గమనించినట్లయితే మానవుడు, అదేవిధంగా కప్పలు, ఇలాంటి జీవుల్ని మనం ఓమ్నివోరస్గా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా వినియోగదారులు 3 రకాలను గమనించినట్లయితే మనం దీన్ని తృతీయ వినియోగదారులుగా పేర్కొంటున్నాం. తృతీయ వినియోగదారులు. మరి ఈ తృతీయ వినియోగదారులు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రధానంగా మాంసాహారులు. అంటే ఓన్లీ ప్రాథమిక వినియోగదారులను కానీ ద్వితీయ వినియోగదారులను కానీ ఇవి ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. మరియు ఉత్పత్తిదారులను ఇవి ఆహారంగా స్వీకరించవు. ఉదాహరణ గమనించినట్లయితే ఇవి మనకి సింహాలు, పులులు, అదేవిధంగా గ్రద్దలు, ఇవన్నీ కూడా మనకి ద్వితీయ వినియోగదారులుగా మనం వివరించడం జరుగుతుంది. అయితే ఈ ద్వితీయ వినియోగదారుల్లో ఇక వాటిని ఆహారంగా స్వీకరించినటువంటి జీవులని మనం టాప్ కార్నివోర్స్ అంటాం. అంటే వాటిని అంతిమ మాంసాదారులుగా మనం పేర్కొనడం జరుగుతుంది. అంతిమ మాంసాహారులు. అంతిమ మాంసాహారులు అంటే ఇక వీటిని ఏ జీవి కూడా ఆహారంగా స్వీకరించిన జీవులు అన్నమాట. ఉదాహరణకు తీసినట్లయితే సింహాలు, పులులు ఇవన్నీ కూడా టాప్ కార్నివర్స్గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా తృతీయ వినియోగదారులు అనేవి మనకు ప్రాథమిక వినియోగదారులని మరియు ద్వితీయ వినియోగదారులని రెండింటినీ కూడా మనకి ఆహారంగా స్వీకరిస్తున్నటువంటి జీవులని మనం తృతీయ వినియోగదారులా పేర్కొంటాం. ఈ తృతీయ వినియోగదారులు అనేవి ఏమాత్రం కూడా ఉత్పత్తిదారులను ఆహారంగా స్వీకరించవు. కాబట్టి ఇవి వీటిని తృతీయ వినియోగదారులుగా పేర్కొనడం జరుగుతుంది. అయితే ప్రాథమిక ద్వితీయ వినియోగదారులను ఆహారంగా స్వీకరిస్తున్న వినియోగదారులు తృతీయ వినియోగదారులు. వీటిని మనకు ఉదాహరణ గమనించినట్లయితే దీంట్లో మనకు సింహాలు, పులులు, గ్రద్దలు అనేవి దీని యొక్క ఉదాహరణగా మనం పేర్కొనడం జరుగుతుంది. దీంట్లో మనకి ఇక ఆ స్థాయి జీవులని ఆహారంగా స్వీకరించని జీవులు అయితే ఏవైతే ఉంటాయో వాటిని మనం అంతిమ మాంసాహారులు అంటాం. ఈ మాంసాహారులని మనం టాప్ కార్నివోరస్గా పేర్కొనడం జరుగుతుంది. కార్నివోరస్గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా మనకి జీవావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు, అదేవిధంగా వినియోగదారులు ఉన్నాయి. ఉత్పత్తిదారులు అనేవి తమ శక్తి అవసరాల కోసం ఏ ఇతర జీవులపైన ఆధారపడకుండా తమ ఆహారాన్ని తామే తయారు చేసినటువంటి లక్షణం గల జీవులు మొక్కలు. ఆ మొక్కలు అనేవి ఉత్పత్తిదారులుగా మనం పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాల బ్యాక్టీరియాలు అనేవి వాటి యొక్క శరీర అనుకూలతను బట్టి రసాయన పదార్థాలను వినియోగం చెందించి తద్వారా వచ్చిన శక్తిని ఆధారంగా చేసుకొని తమ పదార్థాలను తామే తయారు చేసినటువంటి శక్తి కలిగి ఉంటాయి. వాటిని మనం కెమో ఆటోఫార్స్గా మనం పేర్కొనడం జరిగింది. ఉదాహరణకు బెగ్గి ఓటోయా అనేటటువంటి ఒక సల్ఫర్ బ్యాక్టీరియాని మనం ఉదాహరణగా చూసుకోవడం జరిగింది. అదేవిధంగా వినియోగదారులని మనం ప్రాథమిక వినియోగదారులని, ద్వితీయ వినియోగదారులని, తృతీయ వినియోగదారులను వర్గీకరించుకోవడం జరిగింది. ఈ ప్రాథమిక వినియోగదారులు ప్రధానంగా శాకాహారులు. ఇవి ఓన్లీ ఉత్పత్తిదారులపైన మాత్రమే ఆధారపడి జీవించేటువంటి జీవులు. అదేవిధంగా ద్వితీయ వినియోగదారులు అనేవి ప్రాథమిక వినియోగదారులను ఆహారంగా స్వీకరిస్తున్నాయి, అదేవిధంగా ఉత్పత్తిదారులను కూడా ఆహారంగా స్వీకరిస్తున్నాయి. ఈ రెండింటిపైన ఆధారపడి ఉంటున్నాయి కాబట్టి వీటిని మనం సర్వభక్షకులుగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ సర్వభక్షకులనే మనం ఓమ్నివోరస్గా మనం పేర్కొంటాం. ఉదాహరణ గమనించినట్లయితే మానవుడు, కప్పలు ఇవి కూడా మనకి ఈ యొక్క ద్వితీయ వినియోగదారులు ఉండటం జరుగుతుంది. తృతీయ వినియోగదారులు అనేవి ఇవి ఇక ఏమాత్రం కూడా ఉత్పత్తిదారులపైన ఆధారపడవు. ఏమన్నా ప్రాథమిక వినియోగదారులపైన, ద్వితీయ వినియోగదారులపైన ఆధారపడే తమ యొక్క జీవనాన్ని కొనసాగించడం జరుగుతుంది. దీంట్లో ఇక వాటిని ఏ జీవులు కూడా ఇంకా ఆహారంగా స్వీకరించలేని జీవులు కొన్ని ఉన్నాయి. వాటిని మనం అంతిమ మాంసాహారులుగా పేర్కొంటాం. వాటిని మనం టాప్ కార్నివోర్స్ అంటాం. దాంట్లో మనకు సింహాలు, పులులు, గద్దలు అనేవి మనకు ఉదాహరణగా మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే మనకి జీవావరణ వ్యవస్థలో ఈ యొక్క
జీవకారకాలని అదేవిధంగా నిర్జీవ కారకాలని తెలుసుకోవడం జరిగింది. జీవావరణ వ్యవస్థలో మనకి ఆహారపు గొలుసులు అనేటువంటి వ్యవస్థ కూడా ఉంది. జీవావరణ వ్యవస్థలో ఫుడ్ చైన్స్ అనేటువంటి టాపిక్ కూడా ఉండటం జరుగుతుందంట. అయితే ఇంతకుముందు మనం పేర్కొన్నట్లుగా ఉత్పత్తిదారులకు వినియోగదారులకు మధ్య శక్తి ప్రసరణ అనేది, పదార్థ వినిమయం అనేది మనకు వివిధ రకాల చర్యల ద్వారా జరగటం జరుగుతుంది. ఉదాహరణ గమనించినట్లయితే ఆ విధంగా శక్తి ప్రసరణ వివిధ పోషణ స్థాయిల మధ్య, వివిధ పోషణ స్థాయిలలో శక్తి అనేది ఏ విధంగా ప్రసరిస్తుంది, శక్తి ప్రసరణను సూచించేటువంటి ఒక గొలుసు వంటి నిర్మాణాన్ని మనం ఫుడ్ చైన్గా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఉత్పత్తిదారులు అనేవి సూర్యునిలోని సౌరశక్తిలో ఉన్నటువంటి సౌరశక్తి సమక్షంలో మనకి అవి పిండి పదార్థాలని హైడ్రోజనీకరణ చెందించి మనకి పిండి పదార్థ సంశ్లేషణ అనేది కొనసాగడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ని హైడ్రోజనీకరణ చెందించి కార్బన్ డైఆక్సైడ్ని నీటితో కలిపి ఈ యొక్క సమక్షంలో, సూర్యకాంతి సమక్షంలో ఇవి పిండి పదార్థంగా సంశ్లేషించుకునే శక్తి అనేది ఈ యొక్క ప్రాథమిక ఈ యొక్క ఉత్పత్తిదారులకు ఉండటం జరుగుతుంది. అయితే ఈ విధంగా మనకి శక్తి స్థాపన జరిగిన తర్వాత ఈ యొక్క శక్తి అనేది వివిధ రకాలుగా ప్రసరణ చెందడం జరుగుతుంది. ఏ విధంగా ప్రసరణ చెందడం జరుగుతుందంటే, ఇవి ఆహార పదార్థాలుగా ఉపయోగపడుతూ ఇంకొక పోషణ స్థాయికి ఉత్పత్తిదారుల నుంచి ప్రాథమిక వినియోగదారులకి, అదేవిధంగా ద్వితీయ వినియోగదారులకి, అదేవిధంగా తృతీయ వినియోగదారులకి, ఈ విధంగా ఈ యొక్క శక్తి ప్రసరణ అనేది నిరంతరంగా ఈ విధంగా కొనసాగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా సౌరశక్తి అనేది భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల జీవరాశులకి శక్తికి ప్రధాన వనరుగా మన సౌరశక్తిని పేర్కొనడం జరుగుతుంది. ఈ సౌరశక్తి సమక్షంలోనే ఈ ఉత్పత్తిదారులు అనేవి మనకి పిండి పదార్థం సంశ్లేషించుకొని తద్వారా మనకి వివిధ రకాల వినియోగదారులకు అందిస్తూ ఈ విధంగా శక్తి ప్రసరణ అనేది కొనసాగడం జరుగుతుంది. అయితే మరి ఈ యొక్క ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, అదేవిధంగా మనకు ఉత్పత్తిదారులు కూడా మనకు వాటి యొక్క సమయం అయిపోయిన తర్వాత ఇవి మరణించడం జరుగుతుంది. మరణించినటువంటి పదార్థాలని మనం మృత కళేబరాలుగా మనం పేర్కొంటాం. ఈ మృత కళేబరాలు అనేవి మనకి ఏ విధంగా మళ్ళీ ఈ యొక్క దీనిలో ఉన్నటువంటి మృత కళేబరాలు ఉన్నటువంటి జీవరాశిలో ఉన్నటువంటి వివిధ రకాల కర్బన పదార్థాలు అనేవి ఏ విధంగా మనకు అకర్బన పదార్థాలుగా మళ్ళీ మనకు భూమిలోకి సంచయనం చెందబడుతున్నాయి అంటే, ఇక్కడ మనకి విచ్ఛిన్నకారులు అనేటువంటి మనకి ఇక్కడ ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. అయితే మనకి జీవావరణ వ్యవస్థలో మనకి ఉత్పత్తిదారులు, అదేవిధంగా వినియోగదారులు, అదేవిధంగా విచ్ఛిన్న కారకాలు కూడా మనకి ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. మనకు ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, అదేవిధంగా ఉత్పత్తిదారులు ఏవైతే ఈ విధంగా మృతి చెందిన తర్వాత వాటి యొక్క కళేబరాల పైన విచ్ఛిన్నకారులుగా మనకి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఈ యొక్క విచ్ఛిన్నకారులుగా మనకు వివరించడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు అనేవి జీవరాశులని విచ్ఛిన్నం చెందించి దానిలో ఉన్నటువంటి కర్బన పదార్థాలని మనకి అకర్బన పదార్థాలుగా మనకు నేలలోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ అకర్బన పదార్థాలు మళ్ళీ ఉత్పత్తిదారులకి ప్రధాన వనరుగా ఉపయోగపడుతూ మళ్ళీ వాటి యొక్క ఎదుగుదలకి, అదేవిధంగా సూర్యకాంతి సమక్షంలో పిండి పదార్థాల సంశ్లేషణ కూడా ఉపయోగపడటం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా విచ్ఛిన్నకారులు అనేవి శక్తి ప్రసరణలో ఉత్పత్తిదారులు, వినియోగదారులు, అదేవిధంగా విచ్ఛిన్న కారకాలు, విచ్ఛిన్నదారులు అనేవి మనకు ఈ యొక్క శక్తి సైకిల్లో మనకి ముఖ్య పాత్ర పోషించినటువంటి జీవరాశులుగా మనం పేర్కొంటున్నాం. ఈ యొక్క ఫుడ్ చైన్ ఆహారపు గొలుసులో మనకి ప్రధానంగా ఇక్కడ వివిధ రకాల పోషక స్థాయి జీవుల మధ్య మనకు శక్తి ప్రసరణ జరగడం జరుగుతుంది. ఉదాహరణ గమనించినట్లయితే ఆహారపు గొలుసులని మనం ప్రధానంగా 3 రకాలుగా మనం వర్గీకరించుకోవడం జరుగుతుంది. దాంట్లో మనకి మేషే ఆహారపు గొలుసు, మేషే జీవుల ఆహారపు గొలుసుగా మనం పేర్కొంటాం.
దీంట్లో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో మనకి ఇక్కడ ఉత్పత్తిదారులు అనేవి ఉండటం జరుగుతుంది. ఈ ఉత్పత్తిదారులని మనకి ప్రాథమిక వినియోగదారులు ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. ఈ ప్రాథమిక వినియోగదారులని మనకి ద్వితీయ వినియోగదారులని మనకి తృతీయ వినియోగదారులు ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణ గమనించినట్లయితే ప్రాథమిక వినియోగదారులుగా మనం గడ్డిని తీసుకున్నట్లయితే ఈ గడ్డిని ఆహారంగా మేసే జీవులుగా మనకి కుందేలు ఉండటం జరుగుతుంది. ఈ కుందేలని ఆహారంగా స్వీకరించినటువంటి జీవులుగా మనకి నక్కలు ఉండటం జరుగుతుంది. ఈ నక్కలని ఆహారంగా స్వీకరిస్తున్న జీవులుగా సింహాలు ఉండటం జరుగుతుంది. ఈ విధంగా మనకి మేసే జీవుల ఆహార గొలుసులో మనకు ప్రధానంగా పోషక స్థాయిగా వివరిస్తున్నటువంటి జీవులను మనం ఉత్పత్తిదారులుగా పేర్కొంటాం. ఈ ఉత్పత్తి కారకాలని ప్రాథమిక వినియోగదారులు అనేవి ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ యొక్క ప్రాథమిక వినియోగదారులను ద్వితీయ వినియోగదారులు, ఈ ద్వితీయ వినియోగదారులను తృతీయ వినియోగదారులుగా మన ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇదొక భూజీవావరణ వ్యవస్థలో మనకు ఈ రకమైనటువంటి పద్ధతిని ఉండటం జరుగుతుంది. అదేవిధంగా జల జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి పద్ధతిని గమనించినట్లయితే ఇక్కడ ప్రధానంగా మనకి జంతు ప్లవకాలు అనేవి చిన్న చేపలకి ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ చిన్న చేపల్ని స్క్విడ్స్ అనేటువంటివి ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. ఈ స్క్విడ్స్ని సొర చేపలు ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ విధంగా జలజీవావరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిలు జంతు ప్లవకాలు, అదేవిధంగా చిన్న చేపలు, స్క్విడ్స్, సొర చేపలు, ఈ విధంగా మనకి ఈ యొక్క ఆహారపు గొలుసు అనేది, ఈ యొక్క శక్తి ప్రసరణ అనేది వివిధ రకాల పోషక స్థాయి జీవుల ద్వారా శక్తి అనేది కింది స్థాయి నుంచి పై స్థాయికి ప్రసరణ చెందడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే రెండోది డెట్రియస్ ఆహారపు గొలుసు అంటామండి. రెండో ఆహారపు గొలుసుని మనం డెట్రియస్ ఆహారపు గొలుసుగా మనం పేర్కొంటాం. మరి ఏంటి డెట్రియస్ అంటే? జీవకారకాలు అనేవి తాము మరణ చెందిన తర్వాత ఒక జీవరాశిగా అవి పోగుపట్టడం జరుగుతుంది. ఈ జీవరాశిని విచ్ఛిన్నం చెందించేటువంటి జీవులని మనం డెట్రివోర్స్ అంటాం. డెట్రివోర్స్ అంటే మృత కళేబరాలని ఆహారంగా స్వీకరిస్తున్న జీవుల్ని మనం డెట్రివోర్స్గా పేర్కొంటాం. ఈ డెట్రివోర్స్ అనేవి ఈ యొక్క మృతి చెందినటువంటి జీవరాశిలో ఉన్నటువంటి కర్బన పదార్థాలని ఈ డెట్రివోర్స్ అనేవి అకర్బన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ యొక్క జీవకారకాలు కర్బన పదార్థాలు అకర్బన పదార్థాలుగా విచ్ఛిన్నం చెందుతుంటే ఈ యొక్క అకర్బన పదార్థాలు అనేవి నేలను సారవంతం చేయటంలోనూ, అదేవిధంగా ఉత్పత్తిదారులకి వివిధ రకాల అకర్బన పదార్థాలను అందించడంలో మనకి డెట్రివోర్స్ అనేవి చాలా ఉపయోగపడటం జరుగుతుంది. ఇక్కడ మనకు డెట్రివోర్స్గా మనకి బ్యాక్టీరియాస్, అదేవిధంగా శిలీంధ్రాలు వ్యవహరించబడతాయని చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క డెట్రివోర్స్తో ప్రారంభమవుతున్నటువంటి ఆహారపు గొలుసుని మనం డెట్రివోరస్ ఆహారపు గొలుసుగా, డెట్రియస్ ఆహారపు గొలుసుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఉదాహరణ గమనించినట్లయితే ఇక్కడ కుళ్ళిన రాలిపోయిన ఆకులు, ఈ కుళ్ళిన రాలిపోయిన ఆకులని శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు రెండు కూడా ఆహారంగా స్వీకరిస్తాయి. శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ యొక్క శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలని మనకు వానపాములు అనేవి ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. ఈ వానపాములని పక్షులు అనేవి ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ విధంగా డెట్రియస్ అంటే రాలిపోయిన, కూలిపోయినటువంటి జీవరాశిని మనం డెట్రియస్గా పేర్కొంటాం. ఈ డెట్రియస్తో ప్రారంభమవుతున్న ఆహారపు గొలుసుని మనం డెట్రియస్ ఆహారపు గొలుసుగా మనం పేర్కొంటున్నాం. దీంట్లో మనకి ప్రధానంగా శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు అనేవి ఈ డెట్రివోర్స్గా వివరించడం జరుగుతుంది. ఈ యొక్క వీనిలో ఉన్నటువంటి శక్తిని ఇవి ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. వీటిని వానపాములు ఆహారంగా స్వీకరిస్తే వానపాముని పక్షులు ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది.
అదేవిధంగా మృతి చెందినటువంటి జంతు కళేబరాలపైన మృత జంతు కళేబరాలు ఉంటాయి. ఈ మృత జంతు కళేబరాలని మనకు ఈగల యొక్క డింబకాలని మగాడ్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క ఈగల యొక్క డింబకాలు అనేవి ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ యొక్క ఈగలని కప్పలు అనేవి ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. ఈ కప్పలని పాములు ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ విధంగా మృతి చెందినటువంటి జీవరాశిలో ఉన్నటువంటి శక్తి అనేది ఈ యొక్క ఈగల యొక్క మగాడ్స్ అనేవి ఆహారంగా స్వీకరిస్తే, ఈ ఈగలని కప్పలు ఆహారంగా స్వీకరిస్తాయి, కప్పల్ని పాములు ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ విధంగా కుళ్ళిపోయిన ఆకులు, అదేవిధంగా మృతి చెందినటువంటి మృతజీవ కళేబరాలని మనం డెట్రియస్గా పేర్కొనడం జరుగుతుంది. వాటిని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి జీవుల్ని మనం డెట్రివోర్స్గా మనం పేర్కొనడం జరుగుతుంది అన్నమాట. మూడో ఫుడ్ చైన్ మనం గమనించినట్లయితే ఇది పరాన్నజీవి ఫుడ్ చైన్ అండి. పరాన్నజీవ ఫుడ్ చైన్, దీన్ని మనం పారాసైటిక్ ఫుడ్ చైన్గా మనం పేర్కొనడం జరుగుతుంది. మరి ఏంటి పారాసైట్ అంటే? పరాన్నజీవి అంటే ఏంటంటే పూర్తిగా అన్ని అవసరాలకు కూడా అతిథేయపైన ఆధారపడుతుంది. అతిథేయపైన ఆధారపడుతూ అతిథేయికి స్వల్ప స్థాయి నుండి తీవ్ర స్థాయి వరకు ఆ యొక్క అతిథేయిని ప్రభావితం చేసేటటువంటి జీవిని మనం పారాసైట్గా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ పరాన్నజీవులు అనేవి పూర్తిగా అతిథేయపైన ఆధారపడుతూ అతిథేయికి ఒక స్థాయి నుంచి తీవ్ర స్థాయికి కూడా హాని కలిగించేటువంటి జీవులని మనం పారాసైట్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఉదాహరణ కనుక ఇక్కడ గమనించినట్లయితే మనకు పంటలని కీటకనాశనలు అనేవి ఆశ్రయించడం జరుగుతుంది. ఈ యొక్క కీటకనాశనాన్ని వైరస్లు అనేవి తమ యొక్క అతిథిగా ఎన్నుకోవడం జరుగుతుంది అన్నమాట. పంటలను కీటకాలు ఆశిస్తే కీటకాలని వైరస్లు ఆశిస్తాయి. ఈ విధంగా మనకి పరాన్నజీవి ఆహారపు గొలుసు అని ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పంటలని పక్షులు ఆహారంగా పంటలు పక్షులకి పారాసైట్గా మనకు ఉపయోగపడితే ఈ పక్షులకి పారాసైట్గా మనకు పేలు అనేవి ఈ యొక్క పక్షులపైన ఆధారపడుతూ తమ యొక్క జీవావరణ వ్యవస్థలో తమ యొక్క శక్తి ప్రసరణని ఈ విధంగా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. పంటల్ని పక్షులు ఆశిస్తాయి, పక్షులని పేలు ఆశ్రయిస్తాయి. ఈ విధంగా మనకి ఈ యొక్క పారాసైటిక్ ఫుడ్ చైన్ అనేది కొనసాగడం జరుగుతుంది. పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటే మొత్తానికి పారాసైట్ అంటే ప్రధానంగా మనకు అతిథేయపైన ఆధారపడుతూ అన్ని అవసరాలకు కూడా అతిథేయపైన ఆధారపడుతుంది. అదేవిధంగా అతిథేయిని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేయటం కానీ లేకుంటే స్వల్ప స్థాయిలో ప్రభావితం చేయడం కానీ జరుగుతుంది ఈ యొక్క పారాసైట్ అనేది. ఈ యొక్క పారాసైటిక్ ఫుడ్ చైన్లో ప్రధానంగా పంటలను ఆశ్రయిస్తున్నటువంటి కీటకాలు, ఆ కీటకాలని ఆశ్రయిస్తున్న వైరస్లని మనం పారాసైటిక్ ఫుడ్ చైన్లో పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా పంటల్ని పక్షులు ఆశ్రయిస్తే ఆ పక్షులని పేలు అనేవి ఆశ్రయించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క పారాసైటిక్ ఫుడ్ చైన్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి పరాన్నజీవి యొక్క ఆహారపు గొలుసు అనేది ఈ విధంగా అతిథేయితో ప్రారంభమై ఈ విధంగా పారాసైట్లతో అంతం కావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పారాసైటిక్ ఫుడ్ చైన్ అనేటువంటి కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో మనకి జీవావరణ పిరమిడ్స్ అనేటువంటి అంశాన్ని మనం గమనిస్తాం. జీవావరణ పిరమిడ్స్ ఈ జీవావరణ పిరమిడ్స్ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తగా మనకి చార్లెస్ ఎల్టన్ అనే శాస్త్రవేత్తని గమనించడం జరుగుతుంది. చార్లెస్ ఎల్టన్ అనే శాస్త్రవేత్త జీవావరణ పిరమిడ్స్ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి ఏంటి జీవావరణ పిరమిడ్స్ అంటే? జీవావరణ వ్యవస్థలో మనకు వివిధ రకాల పోషక స్థాయి గల జీవులు ఉన్నాయి. ఈ యొక్క పోషక స్థాయి గల జీవులకు మధ్యనటువంటి ఆ సంబంధాన్ని ఒక పిరమిడ్ రూపంలో వ్యక్తం చేసేటువంటి నిర్మాణాన్ని మనం జీవావరణ పిరమిడ్గా పేర్కొనడం జరుగుతుంది. జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ పోషణ స్థాయి జీవులని పిరమిడ్ రూపంలో సూచించే పద్ధతి అన్నమాట. పిరమిడ్ రూపంలో చూపించే పద్ధతిని మనం ఈ యొక్క జీవావరణ పిరమిడ్గా పేర్కొనడం జరుగుతుంది.
ఈ జీవావరణ పిరమిడ్లని ప్రధానంగా మనం 3 రకాలుగా వర్గీకరించుకోవడం జరుగుతుంది. దాంట్లో ఒకటి సంఖ్యా పిరమిడ్ అంటాం. సంఖ్యా పిరమిడ్గా పేర్కొంటాం. రెండవది జీవరాశి పిరమిడ్. మూడో అంశంగా శక్తి పిరమిడ్స్ అనేవి పేర్కొనడం జరుగుతుంది. మరి వివిధ రకాల పోషణ స్థాయి జీవుల మధ్య సంబంధాన్ని సూచించేటువంటి పిరమిడ్ వంటి నిర్మాణాన్ని మనం జీవావరణ పిరమిడ్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క జీవావరణ పిరమిడ్ అనేటువంటి ప్రధాని ప్రతిపాదించిన శాస్త్రవేత్తగా చార్లెస్ ఎల్టన్ మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే దీంట్లో సంఖ్యా పిరమిడ్, జీవరాశి పిరమిడ్, అదేవిధంగా శక్తి పిరమిడ్ అనేటువంటి 3 రకాల పిరమిడ్లను గమనించడం జరుగుతుంది. అయితే దీంట్లో సంఖ్యా పిరమిడ్, జీవరాశి పిరమిడ్ అనేవి రెండు కూడా మనకి తలకిందులుగానే ఉండొచ్చు, లేకుంటే నిటారుగానే ఉండవచ్చు అనమాట. జనరల్గా మన పిరమిడ్ ఆకారాన్ని గమనించినట్లయితే ఈ విధంగా ఉండటం జరుగుతుంది. దీంట్లో మనకి వివిధ రకాల పోషక స్థాయి గల జీవులు ఉంటాయి. ఉదాహరణ గమనించినట్లయితే మనం వీటిని ఉత్పత్తిదారులుగా మనం పేర్కొంటే వీటిని ప్రాథమిక వినియోగదారులుగా పేర్కొంటాం. అదేవిధంగా వీటిని ద్వితీయ వినియోగదారులుగా పేర్కొంటాం. వీటిని మనం తృతీయ వినియోగదారులుగా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఉత్పత్తిదారులు అనేవి ఈ యొక్క పోషణ స్థాయిలో వీటి యొక్క సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ప్రాథమిక వినియోగదారులు అనేవి ఆ పోషణ స్థాయిలో వాటి సంఖ్య ఉత్పత్తిదారుల కంటే కొంచెం తక్కువగాను, అదేవిధంగా ద్వితీయ వినియోగదారులు అనేవి ప్రాథమిక వినియోగదారుల కంటే కొంచెం తక్కువగాను, అదేవిధంగా ద్వితీయ వినియోగదారులపైన ఆధారపడే తృతీయ వినియోగదారుల యొక్క సంఖ్య స్వల్పంగా ఉండటం జరుగుతుంది. ఈ విధంగా వీటిని ఒక పిరమిడ్ ఆకారంలో అమర్చినట్లయితే ఈ విధంగా మనకి సంఖ్యా రూపంలో అమర్చినటువంటి ఇటువంటి పిరమిడ్ అనేది కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా జీవరాశి పిరమిడ్ అనేది బయోమాస్ అనేది ఏంటంటే జీవ పదార్థం, ఉత్పత్తిదారుల యొక్క జీవ పదార్థాన్ని, అదేవిధంగా ప్రాథమిక వినియోగదారుల యొక్క జీవ పదార్థాన్ని, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారుల జీవ పదార్థాన్ని, మన వివిధ రకాల పోషక స్థాయిలకు సంబంధించినటువంటి వివిధ రకాల జీవ పదార్థాలని మనం ఈ విధంగా పిరమిడ్ రూపంలో మనం నియమించుకున్నటువంటి విధానాన్ని మనం పిరమిడ్గా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సంఖ్యా పిరమిడ్, జీవావరణ పిరమిడ్ అనేవి ఈ రెండు కూడా మనకి నిటారుగానే ఉండొచ్చు, లేకుంటే తలకిందులుగానైనా ఉండొచ్చు. నిటారుగానైనా తలకిందులుగానైనా ఉండొచ్చు. ఎందుకంటే ఇవి సంఖ్య మరియు జీవరాశికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ యొక్క సంఖ్యా పిరమిడ్ విషయంలోనూ, అదేవిధంగా జీవరాశి సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క పిరమిడ్ అనేది నిటారుగానైనా తలకిందులుగానైనా ఉండవచ్చు. అదేవిధంగా శక్తి పిరమిడ్ అనేది ఎల్లప్పుడూ కూడా నిటారుగా ఉండటం జరుగుతుందండి. శక్తి పిరమిడ్ అనేది ఎల్లప్పుడూ కూడా నిటారుగా ఉండటం జరుగుతుంది. ఎందుకంటే ఉత్పత్తిదారుల యొక్క శక్తి ప్రాథమిక వినియోగదారులకును, ప్రాథమిక వినియోగదారులకు ద్వితీయ వినియోగదారులు, ఈ విధంగా మనకు ఒక పోషణ స్థాయి నుండి మరో పోషణ స్థాయికి వెళ్ళే కొద్దీ శక్తి ప్రసరణ అనేది తగ్గడం జరుగుతుంది. ఈ విధంగా శక్తి ప్రసరణ తగ్గుతుంది కాబట్టి ఇవి ఎల్లప్పుడూ కూడా నిటారుగానే ఉండటం జరుగుతుంది. ఎల్లప్పుడూ ఈ యొక్క శక్తి పిరమిడ్స్ అనేవి నిటారుగా ఉండటం జరుగుతుంది. గతంలో క్వశ్చన్ అడిగారండి, ఈ యొక్క సంఖ్యా పిరమిడ్, జీవరాశి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగా ఉంటాయి. సంఖ్యా పిరమిడ్, జీవరాశి పిరమిడ్ ఎప్పుడు నిటారుగాను లేదా తలకిందుగాను ఉండవచ్చు. సంఖ్యా పిరమిడ్ ఎప్పుడు నిటారుగా ఉంటుంది, జీవరాశి పిరమిడ్ ఎప్పుడు తలకిందులుగానే ఉంటుంది అనేటువంటి క్వశ్చన్కి ఒక 4 రకాల ఆప్షన్లను మనం గమనించవచ్చు. దాంట్లో మనకి ఈ జీవరాశి పిరమిడ్ మరియు సంఖ్యా పిరమిడ్ అనేవి రెండు కూడా నిటారుగాను తలకిందులుగాను ఉండవచ్చు. ఈ శక్తి పిరమిడ్ అనేది ఎల్లప్పుడూ కూడా మనకి నిటారుగానే ఉండటం జరుగుతుంది. ఈ విధంగా మనకి జీవావరణ పిరమిడ్స్ అనేవి వివిధ రకాల పోషణ స్థాయి జీవుల మధ్య సంబంధాన్ని తెలియజేసేటువంటి రూపంలో ఉండటం జరుగుతుంది. మనకి ఇక్కడ ఆహారపు వల అనేటువంటి ప్రధానంగా గమనిస్తాం. దాన్ని మనం ఫుడ్ వెబ్ అంటామండి. ఈ ఫుడ్ వెబ్ అనే పదం ఏం తెలియజేస్తుందంటే వివిధ రకాల ఆహారపు గొలుసులు ఉంటాయి. ఇందాక మనం గమనించినట్లు ఆహార గొలుసులు అనేక రకాల ఆహార గొలుసులు ఉంటాయి. ఈ అనేక రకాల ఆహార గొలుసులో ఒక స్థాయిలో ఉన్నటువంటి పోషణ స్థాయి అనేది మరొక ఆహారపు గొలుసులో ఇంకొక స్థాయి పోషణ స్థాయిగా ఉండటం జరుగుతుంది అనమాట. ఉదాహరణగా గమనించినట్లయితే మనకి ఇక్కడ గ్రీన్ ప్లాంట్స్ పైన డిపెండ్ అయ్యేటువంటి 2 రకాల జీవులు మనం తీసుకుంటాం. దాన్ని మనం ఇక్కడ గడ్డి మిడతలుగా మనం
గడ్డి మిడతలు అనేవి ఈ గ్రీన్ ప్లాంట్స్ని ఆహారంగా స్వీకరిస్తే గ్రీన్ ప్లాంట్స్ని ఇక్కడ మనకి కప్పలు కూడా ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. అయితే గడ్డి మిడతలని సాలెపురుగులు ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ సాలెపురుగులని పక్షులు ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా పక్షులని గ్రద్దలు అనేవి ఆహారంగా స్వీకరిస్తాయి. అదేవిధంగా ఈ కప్పలని కూడా మనకు పక్షులు ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. పక్షులని గద్దలు ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది. ఈ విధంగా గ్రీన్ ప్లాంట్స్ పైన డిపెండ్ అంటే ఈ గడ్డి మిడతలు, ఈ కప్పలు అనేవి ఈ గడ్డి మిడతల్ని సాలెపురుగులు ఆహారంగా స్వీకరిస్తే సాలెపురుగులు పక్షులను ఆహారంగా స్వీకరిస్తాయి, పక్షుల్ని గద్దలు ఆహారంగా స్వీకరిస్తాయి. అదేవిధంగా గ్రీన్ ప్లాంట్స్ పైన డిపెండ్ అంటే కప్పలని పక్షులు ఆహారంగా స్వీకరిస్తాయి, పక్షులని గద్దలు ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ విధంగా మనకి ఒక ఆహారపు గొలుసుకి మరియు అదేవిధంగా రెండవ ఆహారపు గొలుసుకి మధ్యటువంటి సంబంధాన్ని ఈ విధంగా జాలక రూపంలో వ్యక్తం చేసినటువంటి నిర్మాణాన్ని మనం ఫుడ్ వెబ్ అంటాం. ఈ ఫుడ్ వెబ్లో మనకి ఒక పోషణ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఆహారపు గొలుసులో ఒక పోషణ స్థాయిలో ఉన్నటువంటి జీవి అనేది మరొక ఆహారపు గొలుసులో ఉన్నటువంటి మరొక పోషణ స్థాయి జీవిని మరొక పోషణ స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క రెండు రకాల ఆహారపు గొలుసుల వివిధ రకాల ఆహారపు గొలుసులో జీవావరణ వ్యవస్థ ఉన్నటువంటి వివిధ రకాల ఆహారపు గొలుసుల మధ్య ఉన్నటువంటి నిరంతరమైన సంబంధాన్ని తెలియజేసినటువంటి ఒక జాలకమైన నిర్మాణాన్ని మనం ఈ యొక్క ఫుడ్ వెబ్గా మనం పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో చివరిగా మనకి జీవ భౌమ రసాయన వలయాలు అనేటువంటి ఒక టాపిక్ని గమనిస్తాం. జీవ భౌమ రసాయన వలయాలు. మరి ఏంటి జీవ భౌమ రసాయన వలయాలు అంటే, మనకు ప్రాథమికంగా మనం ఈ ఆవరణ వ్యవస్థలో మనం పేర్కొనేది ఏంటంటే జీవకారకాలకి నిర్జీవ కారకాలకి మధ్య నిరంతరంగా మనకు పదార్థం అనేది వినిమయం చెందడం జరుగుతుంది. మరి ఏ విధంగా వినిమయం చెందుతుంది? ఈ పర్యావరణంలో జీవకారకాలకు నిర్జీవ కారకాలకు మధ్య ఏ విధంగా పదార్థం అనేది వినిమయం చెందుతుంది అంటే, ఈ పదార్థం అనేది ఒక వలయాకారంలో వినిమయం చెందడం జరుగుతుంది. ఏ విధంగా అంటే మనకు ఉత్పత్తిదారులు అనేవి మనకు శక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీటిని పైన డిపెండ్ అయినటువంటి వినియోగదారులు అనేవి ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ వినియోగదారులని విచ్ఛిన్నదారులు విచ్ఛిన్నం చెందిస్తాయి. విచ్ఛిన్న పదార్థం అనేది మళ్ళీ నేలలో అకర్బన పదార్థంగా మనకు లభించడం జరుగుతుంది. ఈ అకర్బన పదార్థాలు అనేవి మళ్ళీ నేరుగా ఉత్పత్తిదారులు అనేవి ఆహారంగా స్వీకరిస్తూ ఈ విధంగా మనకి పదార్థం అనేది ఈ విధంగా ఒక వలయాకారంలో మనకి విచ్ఛిన్నం చెందుతూ సంశ్లేషించబడుతూ ఈ విధంగా మనకు చేయటం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ విధంగా పదార్థం అనేది మనకు భౌతిక రసాయన జీవకారకాల మధ్య పదార్థం అనేది వినిమయం చెందుతుంది. పదార్థం చక్రీయంగా వినిమయం చెందేటటువంటి విధానాన్ని మనం జీవభౌమ రసాయన వలయాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి వాటర్ సైకిల్ అనేది నీటి చక్రం అనేటువంటిది ఉండటం జరుగుతుంది. ఏ విధంగా నీరు అయితే మనకు వాతావరణం నుంచి నేలపైన పడి నేలలో ఉన్నటువంటి నీరు అనేది మళ్ళీ సూర్యరశ్మి ద్వారా మనకి అవి వాయు రూపంలో మళ్ళీ వాతావరణంలో మేఘాలుగా సాంద్రీకరణ చెంది అదేవిధంగా మేఘాలు వర్షించడం ద్వారా మళ్ళీ భూగోళానికి భూమిపైకి నీరు రావటం, నీరు మళ్ళీ ఈ విధంగా ఎవాపరేషన్ ద్వారా మళ్ళీ మేఘాలు ఏర్పడుతూ మేఘాలు వర్షించడం ఇదనేది ఒక చక్రీయ ప్రక్రియ అనేది కొనసాగడం జరుగుతుంది. దాన్ని మనం వాటర్ సైకిల్గా మనం పేర్కొంటున్నాం. అదేవిధంగా రెండో భాగంగా మనకు వాయు వలయాలు ఉండటం జరుగుతుంది. ఈ వాయు వలయాలలో మనకి ఆక్సిజన్ వలయం, నైట్రోజన్ వలయం, కార్బన్ వలయం ఇలాంటి వలయాలను కూడా మనం పేర్కొంటాం. వీటిలో కూడా మనకి
జీవకారకాలకి నిర్జీవకారకాలకి మధ్య నిరంతరంగా ఏ విధంగా పదార్థం అనేది వినిమయం చెందుతుంది అనేటువంటి విషయాలను మనం గమనించడం జరుగుతుంది. అదేవిధంగా అవసాధన వలయాలు అనేవి 2 రకాలు ఉంటాయి. ఈ యొక్క అవసాధన వలయాల్ని గమనించినట్లయితే ఈ అవసాధన వలయాలు అనేవి మనకి ఫాస్ఫరస్ సైకిల్, అదేవిధంగా సల్ఫర్ సైకిల్ అనేటువంటి 2 రకాల వలయాల్ని మనం అవసాధన వలయాల్లో పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులని విచ్ఛిన్నం చెందినటువంటి విచ్ఛిన్నకారులు, విచ్ఛిన్నం చెందినటువంటి పదార్థం అనేది నేలలోకి శంషం చెందడం, ఆ విధంగా మళ్ళీ ఆ నేలలోకి చెందినటువంటి అకర్మణ పదార్థం అనేది ఉత్పత్తిదారులకి వినియోగపడటం. ఈ విధంగా మనకి ఒక పదార్థం అనేది ఈ శక్తి అనేది నిరంతరంగా ఈ యొక్క జీవకారకాలకి అదేవిధంగా నిర్జీవకారకాలకి మధ్య సంశయం చెందుతూ ఉంటుందన్నమాట. అయితే దీంట్లో మనకి ప్రధానంగా నైట్రోజన్ సైకిల్ని మనం గమనిద్దాం. నైట్రోజన్ సైకిల్ అయితే మనకి ప్రధానంగా ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి ఈ యొక్క శక్తి ప్రసరణ ద్వారా మనకి జీవకారకాలు నిర్జీవకారకాలు 2 కూడా ఈ యొక్క శక్తిని ప్రసరణ చెందించుకోవడానికి, అదేవిధంగా అవి పెరుగుదలని కొనసాగించడానికి మనకు సాధారణంగా 33 నుంచి 44 రకాల కెమికల్ ఎలిమెంట్స్ అనేవి అవసరం అండి. ఈ కెమికల్ ఎలిమెంట్స్ ద్వారానే ఒక జీవం యొక్క ఉనికి అనేది కొనసాగడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకి నైట్రోజన్ సైకిల్లో ప్రధానంగా ఇక్కడ మనం వాతావరణంలో అత్యధిక శాతం ఉన్నటువంటి వాయువుగా మనం నైట్రోజన్ పేర్కొంటాం. ఈ యొక్క నైట్రోజన్ని మనం 2 రకాలుగా మనం ఫిక్సేషన్ చేయొచ్చు. ఇక్కడ మనం బయోటిక్ ఫిక్సేషన్ అంటాం. ఈ బయోటిక్ ఫిక్సేషన్ ద్వారా మనకి అంటే మనకు ఇక్కడ మొక్కలు కానీ అదేవిధంగా మైక్రోబ్స్ వివిధ రకాల సూక్ష్మజీవులు అనేవి ఈ యొక్క నైట్రోజన్ని బయోటిక్ ఫిక్సేషన్ ద్వారా మనకి ప్రోటీన్స్గా మార్చుకోవడం జరుగుతుంది. ఈ ప్రోటీన్స్ని ఆహారంగా యానిమల్స్ స్వీకరించడం జరుగుతుంది, జంతువులు. ఈ జంతువుల యొక్క యానిమల్ అనేది ఈ జంతువులో ఉన్నటువంటి ప్రోటీన్ అనేది మనకు విచ్ఛిన్నకారుల వల్ల విచ్ఛిన్నం చెందడం జరుగుతుంది, డికే కావడం జరుగుతుంది. డికే చెందినప్పుడు ఈ యొక్క ప్రోటీన్ అనేది అమోనియాగా మనకి దీంట్లో నైట్రోజన్ అనేది మనకు అమోనియా వాయువుగా మనకు వాతావరణంలోకి మనకి వెదజల్లడం విచ్ఛిన్నం చెందడం జరుగుతుంది. అయితే దీని వాతావరణంలో నైట్రోజన్ని బయోటిక్ ఫిక్సేషన్ ద్వారా ప్లాంట్స్ ఏ విధంగా ప్రోటీన్గా మార్చుకుంటాయో దీన్ని మనం ఇండస్ట్రియల్ ఫిక్సేషన్ ద్వారా పారిశ్రామికంగా ఈ యొక్క నైట్రోజన్ని మనం అమోనియాగా మార్చుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అమోనియా అనేది ఫర్దర్గా మనకి అమోనియా అనేది నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాస్ ద్వారా మనకి నైట్రేట్స్గా మారటం జరుగుతుంది. ఈ నైట్రేట్స్ అనేవి ఫర్దర్గా మనకు ఆక్సిడేషన్ చర్యకు గురి అయి ఇక్కడ మనకు నైట్రేట్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నైట్రేట్స్ అనేవి మళ్ళీ డీనైట్రిఫైయింగ్ చెంది బ్యాక్టీరియా ద్వారా మళ్ళీ వాతావరణంలో నైట్రోజన్గా మారడం జరుగుతుంది. ఈ విధంగా మనకి వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది మనకు జీవకారకాల సమక్షంలో చర్య జరిపి అవి జీవులలో మనకు ప్రోటీన్లుగా మనకి సంశ్లేషించబడతాయి. ఈ ప్రోటీన్స్ అనేవి మనకు ప్లాంట్స్ మైక్రోబ్స్లో ఉన్నప్పుడు యానిమల్స్ అనేవి ఆహారంగా స్వీకరించినప్పుడు యానిమల్స్లోకి ఆహారంగా వెళ్తాయి. ఈ ప్రోటీన్స్ అనేవి యానిమల్స్ డికే అయిన తర్వాత అవి అమోనియాగా వాతావరణానికి విడుదలపడతాయి. ఈ వాతావరణంలోకి తీసుకున్నటువంటి నైట్రోజన్ అమోనియా అనేది నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాస్ ద్వారా ఇవి మళ్ళీ మొక్కల్లోకి నైట్రేట్స్ గాను అదేవిధంగా నైట్రేట్స్ గాను మనకు రూపాంతరించడం జరుగుతుంది. ఈ యొక్క నైట్రేట్స్ మళ్ళీ డీనైట్రిఫై అయ్యి మళ్ళీ వాతావరణంలోకి మళ్ళీ నైట్రోజన్గా రావటం జరుగుతుంది. ఈ విధంగా వాతావరణంలో ఉన్నటువంటి వివిధ రకాల కర్బన పదార్థాలు అనేవి ఈ యొక్క జీవ భౌమ రసాయన వలయాలు అనేవి ఈ విధంగా జీవకారకాల నుంచి నిర్జీవకారకాల్లోకి అదేవిధంగా నిర్జీవకారకాల నుంచి జీవకారకాలకి ఈ విధంగా నిరంతరంగా చక్రీయంగా మనకు ప్రసరించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ప్రసరించినటువంటి వలయాల్ని మనం
జీవభౌమ రసాయన వలయాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. దాంట్లో మనకి ప్రధానంగా ఈ యొక్క నైట్రోజన్ సైకిల్ గురించి మనం చూడటం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఆవరణ వ్యవస్థలో ఆవరణ పరిభాష, ఆవరణ శాస్త్రం యొక్క పరిభాషను, అదేవిధంగా ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాల జీవులు, నిర్జీవ కారకాలని, అదేవిధంగా జీవకారకాలని, అదేవిధంగా ఈ యొక్క జీవావరణ పిరమిడ్స్ని కూడా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క జీవభౌమ రసాయన వలయాల గురించి కూడా మనం చర్చించుకోవడం జరిగింది. ఈ విధంగా మనకి ఆవరణ శాస్త్రం అనేది ఉండటం జరుగుతుంది. రాబోయే క్లాస్లో మనం శీతోష్ణ స్థితి మార్పు అనేటువంటి అంశాన్ని చర్చించబోతున్నాం. శీతోష్ణ స్థితి మార్పు అనే అంశాన్ని మనం రాబోయే క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.